విజ్ఞానపు మొదటి మెట్టు వినుటయే గదా, అక్షరములు నేర్చుకొనుట మరి ఒక మెట్టే గదా. మననముతో మనసులోన నిలిచిపోవు జ్ఞానమెల్ల పూజ్య వ్యాస ప్రసాదమే, గణపతి ఆశీర్వచనమే. గురు పూర్ణిమ గురు పూర్ణిమ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే అమ్మా గురువే బ్రహ్మ, గురువే విష్ణు గురువే శంభో. 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 సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహే. నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కవిత్వవారాశిశాకరాభ్యాం దౌర్భాగ్యనామాభృతమాలికాభ్యాం దూరీకృతానం రవితత్తభ్యాం నమో నమః. శరీరం స్వరూపం యథా వా కలత్రం, యశశ్చారుచిత్రం ధనం మేరుతుల్యం. గురోరంధ్రిపద్మే మనశ్చేన లగ్నం, తతః కిం తతః కిం తతః కిం తతః కిం. పాపాలకు పరిష్కారం సద్గురు సేవే ప్రాయశ్చిత్తం, మానవాళికి మార్గదర్శనం సద్గురు నామ స్మరణం. ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం, ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం. గురువర్యా గురువర్యా, మీ బడులే మాడుగులకిక గుడులయ్యా. ఈ సంవత్సరము ఆషాఢ శుద్ధ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ రోజు ఆది గురువు వేదవ్యాసుడు పుట్టినరోజు, అందుకని దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటాం. హిందువులు ఈ రోజు నుండి 4 మాసాలను చాతుర్మాసం అని వ్యవహరిస్తారు. పూర్వకాలంలో ఈ 4 మాసాలు వర్షాకాలం మరియు వ్యాధుల ప్రబల కాలం అయినందున సన్యాసులు గురువులు ఎలాంటి పర్యటనలు దేశ సంచారం చేయకుండా ఒకే చోట తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకునేవారు. శిష్యులు గురువుల దగ్గర విద్య నేర్చుకునేవారు. ఇలా విద్య నేర్చుకోవడం ఆషాఢ పౌర్ణమి నుండి మొదలు పెట్టేవారు. మొదటి రోజున విద్యార్థులు గురువులను పూజించి విద్యను అభ్యసించడం స్టార్ట్ చేసేవారు. ఇదే కాలక్రమేణా గురు పౌర్ణమిగా వ్యవహరించబడింది. ముందుగా మా గురువులందరినీ స్మరిస్తూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతి అక్షరంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. అతను నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుర్తింపుగా ఒక గురువు దాగి ఉంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలిసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అంతట స్థాయిని పొందింది గురువు. గురువు అనే పదానికి అర్థం గు అంటే అంధకారం లేదా చీకటి అని అర్థం, రు అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహమే లేదు. ఇది అర్థం. ఈ గురు పౌర్ణమి నాడు మీ గురువులందరినీ స్మరించుకొని నమస్కరించండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నా తరపున మీ అందరికీ గురు పూర్ణిమ హార్దిక శుభాకాంక్షలు. తస్మై శ్రీ గురవే నమః.